కంఫర్ట్ క్రియేట్ చేసిన విధానం బట్టి మనం ఆ బ్యాంకు మంచి బ్యాంక్ చెడ్డ బ్యాంక్ అని ఒక ముద్ర వేస్తాం. మరి ఈరోజు ఎల్ఐసి అనగానే మనది అని మన సొంతగా వాళ్ళ ఈ గ్లోబల్ కాంపిటీషన్లో కూడా నిలబడి నిలదొక్కుని ఈరోజు సంస్థ మనగలుగుతా ఉన్నదంటే తప్పకుండా దాని వెనకాతల మీరు చేసినటువంటి శ్రమ ఆలోచన వల్ల ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకోవడం వల్లనే ఈరోజు ఇది సాధ్యపడుతుందని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఒక సారూప్యత కోసం మాట్లాడుతున్నాను. నేను ఒక బాపట్లని జిల్లా అవడం ద్వారా ఆ బాపట్ల అభివృద్ధి చెందుతుందని, బాపట్లో వాడు నాకు ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా, నన్ను అభిమానించిన విమర్శించిన అందరికీ ఆ అభివృద్ధిలో అందరూ కూడా పాల్భాగస్తులు అవుతారని ఏదైతే ఒక నమ్మకంతో నేను ఆ కోరిక కోసం కష్టపడ్డాను. ఈరోజు ప్రజల నమ్మకం కోసం మీరందరూ చేసినటువంటి ఆ శ్రమని తప్పకుండా నేను అభినందిస్తాను. మరి ఈరోజు బాపట్ల అనగానే ఒక చరిత్ర, ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉంది. బాపట్లలో ఒక చరిత్ర. బాపట్ల చరిత్ర గురించి మాట్లాడుకోవాలంటే మొట్టమొదటి జ్ఞాపకం తీసుకొస్తుంది మా కీర భావనారాయణ స్వామి. బాపట్లని బావపట్లగా భావనారాయణ స్వామితో ఎప్పుడో 1470 సంవత్సరాల క్రితం కలిసినటువంటి మరి భావనారాయణ స్వామి ఆలయం చోళుల కాలంలో కట్టినటువంటి ఆ దేవాలయంతో మొదలైనటువంటి ఈ చిన్న కుగ్రామం ఈరోజు ఒక మున్సిపాలిటీగా, ఒక పట్టణంగా, అసెంబ్లీ సెగ్మెంట్ గా, జిల్లా కేంద్రంగా అంచెలంచెలుగా ఎదిగి ఎంతో మంది కవులను, కవియత్రులను, నటులను, నటీమణులను తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర గలటువంటి బాపట్ల, అద్భుతమైనటువంటి సముద్ర తీర ప్రాంతం, సూర్యలంక ఒక అద్భుతమైనటువంటి పర్యాటక రంగంగా కేంద్రంగా మరి అభివృద్ధి చెందుతున్నటువంటి, అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీర ప్రాంతం. ఎంతో చరిత్ర కలిగి ఏ ఊరికి వెళ్ళినా, మాట వస్తే ఏ రాష్ట్రానికి వెళ్ళినా, కాదు ఈ దేశానికి వెళ్ళినా అక్కడ ఒక అగ్రికల్చర్ కాలేజీ స్టూడెంట్ ఒకటి ఏర్పడతాడు. మనకి బాపట్ల నుంచి నేను బాపట్ల అది అంత విశిష్ట కలిగినటువంటి మన బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్. ఇటువంటి ఎన్నో విషయాలు, విశేషాలు ఉన్నటువంటి ఈ బాపట్ల జిల్లా కేంద్రంలో ఈరోజు మేము